V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. సప్తగిరి సూర్యారావు అంటే ఇటు తెలంగాణ అటు ఆంధ్ర తెలియని వారంటూ లేరు. ఆయనే మాలిని సూర్యప్రకాష్ తన అర్ధాంగి సావిత్రి దంపతులు. వారి యొక్క మాటల్లో ఇప్పుడు ప్రత్యేక విందాం. మాలిని సూర్యప్రకాష్ గారు సప్తగిరి ప్రింటర్గా, మరోపక్క న్యాయవాదిగా, ఇంకో పక్క సింగర్గా, మరొక కోణం చూస్తే ఆయన ఒక జర్నలిజంగా చేసి అందరి మనలు పొందారు ఈ యొక్క మాలిని సూర్యప్రకాష్ గారు. 75 సంవత్సరాలు దాటిన నవ యువకుడుగా ఇప్పటికీ చలాకీగా తనంటూ అన్నిట్లో నేనున్నానని చెప్పి పాల్గొంటున్న మాలిని సూర్యప్రకాష్కి కలిసి ఆయన ఇప్పటికి కూడా ఆయన రహస్యం ఏమిటి అడిగితే, నేను ఎప్పుడు నవ్వుతూ అందరిని నవ్విస్తుంటాను, నాకు 3 కూతుర్లు అల్లుళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారని తెలియజేశారు. తన ఒక మనవడు కూడా పైలట్ ఆఫీసర్ కూడా అయ్యారని తెలియజేశారు. ప్రజలకు చేసే సేవలు నన్ను గుర్తించి నాకు లాస్ట్ ఇయర్ డాక్టరేట్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది నాకెంతో ఆనందంగా ఉందని తెలియజేశారు మాలిని సూర్యప్రకాష్ మరియు అర్ధాంగి సావిత్రి. నా అర్ధాంగి సావిత్రి కల్చరల్ ప్రోగ్రాంలో చాలా యాక్టివ్గా ఉండేదని, ఈ మధ్యనే లిమ్కా ఆఫ్ రికార్డ్ కూడా సాధించింది, మంచి సింగర్ కూడా అని తెలియజేశారు మాలిని సూర్యప్రకాష్. నా పేరు సావిత్రి, మా వారి పేరు సూర్యప్రకాష్. నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం. దాన్ని ప్రోత్సహించింది కూడా మా వారే. నన్ను దగ్గరుండి తీసుకెళ్ళేవారు, పాడించేవారు, వచ్చేవారు. నాకు సుశీల పాటలు అంటే చాలా ఇష్టం అండి. ఘంటసాల, సుశీల అంటే చాలా ఇష్టం. అవే పాడుతూ ఉండేదాన్ని ఇప్పటి వరకును. కానీ ఈ మధ్యకాలంలో కొంచెం డ్రాప్ అయిపోయానండి. మీకు వచ్చిన అవార్డ్స్? బుక్ రికార్డులో అవార్డ్స్ వచ్చినాయి, చాలా చాలా సంస్థల్లో వచ్చినాయండి. ఎన్ని సన్మానాలు? మనం దూరంగానే ఉంటామండి, సన్మానాలకి ఇష్టపడినా నేను. సూర్యప్రకాష్ కుటుంబంలోని చాలా ఆయన మాకు చాలా అండగా ఉంటారండి. ఎవరిని పిల్లల్ని కానీ మమ్మల్ని కానీ ఎక్కడ ఇది చేయొద్దు అది చేయొద్దు అని అనడం కానీ ఏం లేదు. పిల్లలు బాగా చదివించారండి, మంచి స్థితిలో ఉన్నారు పిల్లలు 3 కూడా. చాలా సంతోషించానండి. అంతకంటే మనకి ఏం కావాలి? ఒక్క ముక్కలో ఏముందండి, ఆయన భారీగా నేను ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీకు సూచనలు నేను నాకు అన్నిటికీ బ్యాక్ బోన్లా ఉంటారండి ఆయన. ఇంకా మరి అన్నీ ఆయన సలహా లేకుండా నేను కూడా ఏమి చేయను. 70 అసలు ఏటేటి తింటారు, అసలు ఏం చేస్తుంటారు? వాటర్ తాగుతారు బాగా. మాది ప్రింటింగ్ ప్రెస్ అండి, సప్తగిరి ప్రింటర్స్ అండి మాది. అది 70 సంవత్సరాలు వర్క్ చేశారండి ఆయన. ఇంకా పెద్ద వయసు అయింది కదా అనేసి మేము డ్రాప్ అయ్యాము. మా పిల్లలు కూడా, డాడీ నీకెందుకు డాడీ, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం డాడీ, మీరు రెస్ట్ తీసుకోండి అనేసి అన్న. ఆయన ఇప్పటికీ చదువుతూనే ఉంటారండి ఆయన. సప్తగిరి సూర్య గారు మా వారు అటే. మీడియా మిత్రులకు ఈరోజు మాలిన సూర్యప్రకాష్ నా పేరు. నాది
సప్తగిరి ప్రింటర్స్ అని 1970లో స్థాపింపబడింది మా నాన్నగారి చేత. అది నాకు సంయోపాధి. నేను ప్రింటింగ్ టెక్నాలజీ ఢిల్లీలో 2 సంవత్సరాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున మంచి సర్టిఫికెట్ తీసుకున్నాను. దాని ఖరీదు ఆ రోజుల్లో నేను వ్యాపార సంస్థ ప్రారంభించడానికి 60 లక్షలు నాకు గవర్నమెంట్ శాంక్షన్ ఉంది. కానీ మా నాన్నగారికి అప్పంటే భయం. కాబట్టి ఉన్నదానితో 6,000తోటి చిన్నది శాంతి ప్రింటింగ్ ప్రెస్ అని ఆ రోజుల్లో పెట్టుకున్న ప్రెస్ దినదినాభివృద్ధి చెంది నేటికి సప్తగిరి ప్రింటర్స్ 55 సంవత్సరాలు కష్టపడి మంచి పేరు సంపాదించుకున్నాను. మీ చిన్నతనం ఎక్కడెక్కడ సాగి 1960 విద్యాభ్యాసం, 55 నుంచి ప్రాథమిక పాఠశాల గణేష్ పాఠశాలలో 6వ తరగతి వరకు చదువుకున్నాను. అప్పటి నుంచి 1960 నుంచి 67 వరకు సిబి హై స్కూల్లో చదువుకున్నాను. ఫస్ట్ ఫారం, సెకండ్ ఫారం, థర్డ్ ఫారం, ఫోర్త్ ఫారం, ఫిఫ్త్ ఫారం, ఎస్ఎల్సి వరకు చదువుకొని నైట్ కాలేజీ ఏవిఎన్ కాలేజీలో 6 నుంచి 10 గంటల వరకు చదివేవాడు. యూసీ ఆ రోజుల్లో తెచ్చి హిస్టరీ అండ్ ఎకనామిక్స్ సబ్జెక్ట్ తీసుకొని అది అయిపోయిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో బిఏ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అది అయిపోయిన తర్వాత ఎట్ అ టైం పాస్ అయ్యి అది అయిన తర్వాత నేను బిఏ ఎల్ఎల్బి చేశాను. ఆనర్స్ చేసిన తర్వాత ఎంఏ జర్నలిజం ఎందుకు తీసుకోవాలని మీలాంటి మిత్రులందరూ నన్ను ఉత్తేజపరిచి సబ్జెక్టులో బలవంతంగా జాయిన్ చేశారు. నాకు ఇష్టపూర్వకమైన సబ్జెక్ట్ అది. ఛాన్స్ బాగుంది అని అది 3 సంవత్సరాలు నేను చదువుకొని దాంట్లో నిష్ణాతుడుగా ప్రొఫెసర్ దగ్గర శభాష్ అనిపించుకొని నా ప్రెస్ గురించి కూడా వారు తెలియజెప్పే స్థాయిలో నేను అక్కడ విద్యాభ్యాసం చేశాను. కాబట్టి ఇవన్నీ ఎందుకంటే చెప్తున్నానంటే రంగంలో ఉంది, ప్రెస్ ఫీల్డ్లో ఉంది, మల్టీమీడియాలో అనుభవం ఉంది. ప్రింటింగ్ టెక్నాలజీ అంటే చాలా ఇష్టం నాకు. రేపు టెక్నాలజీ ఎలా ఉంటుందో దానికి నేను ముందుగా ప్రిపేర్ అయ్యి దాని గురించి ఆలోచించి ఇతరులకు చెప్పడానికి ప్రయత్నంలో ఉండే మనస్తత్వం నాది. విద్య ఎప్పుడు కూడా మనం దాచుకోకూడదు. 10 మందికి ఎలాబరేట్ చేసి మనం చెప్పినాడే అప్పుడే గురువు అవుతాడు. మీకు ఇప్పటి వరకు గురించి ఎక్కువ నేను ఆశపడే వ్యక్తి, కానీ ఆ అవార్డులు వాటంతట అవే నా దగ్గరికి వచ్చాయి. అందులో నాకు చిన్నతనం నుంచి నేను ఫుట్బాల్ ప్లేయర్ని, ఎన్నో రకాల సర్టిఫికెట్లు వచ్చినాయి. సిబి హై స్కూల్లో నేను స్కూల్ పీపుల్ లీడర్ని, అంటే 1800 మందికి స్కూల్ పీపుల్ లీడర్ ఉండి న్యూస్ రాసేవాడిని. బోర్డు మీద చూసి నా రైటింగ్ చూసి వాళ్ళు అందరూ ఆశ్చర్యపోయారు. ఈ చిన్నతనంలోని ఈ కుర్రాడు ఇంత బాగా రాశాడు, ఈ కుర్రాడు బయటకు వస్తాడన్నాడు. వాళ్ళ తాలూకా ఆశీస్సులతోటి నేను ఈ 75 సంవత్సరాల్లో నేను ప్రశాంతంగా హాయిగా ఉన్నాను. మీరు డబ్బు ఎంత సంపాదించారు నన్ను అడగవచ్చు, కానీ సంతోషం సంపాదించుకున్నాను మీ అందరిలో. మీకు గౌరవ డాక్టరేట్ ఇటు మల్టీమీడియాకి నా చేసిన సేవ 55 సంవత్సరాల ముద్రణ రంగంలో వాళ్ళు గుర్తించి నాకు ఇన్ఫర్మేషన్ సెంటర్ ఐపీఎల్ అది దీంట్లో వాళ్ళు నన్ను రికమెండ్ చేశారు. రికమెండ్ చేసిన తర్వాత నామినీ చేసిన తర్వాత నన్ను ఒక 6 నెలలు ప్రాసెస్లో పెట్టిన తర్వాత ఇద్దరికి యూనివర్సిటీ తరఫున, ప్రెస్ రంగం తరఫున, మీ మల్టీమీడియా తరఫున నన్ను ఎంపిక చేసుకుని నాకు ఈ గౌరవ డాక్టరేట్ ఇచ్చారు చాలామంది స్నేహితులు. సో నాకు 15 సంవత్సరాల్లో మా నాన్నగారు సిఎస్ రావు గారు, మా నాన్నగారు కలిసి ఇక్కడ చదువుకున్నారు. కమలాకర్ కామేశ్వర గారు వీళ్ళంతా స్నేహితులు. వాడి దగ్గరికి వెళ్ళి ఒరే అనుకునేవారు. సిఎస్ రావు మా నాన్నగారు ఒరే అనుకున్నారు. రాజు సులోచన గారు భర్త డైరెక్టర్ అయినా ఒరే చిట్టి ఏంట్రా అంటే మా నాన్నగారు ఇప్పుడు చిట్టిరాజు చిట్టి అనేవారు. చిట్టి అంటే ఇలా పిల్లల్ని తీసుకొచ్చానురా ఇలాగా నేను ఇంటి రావాలని చూడాలంటే అప్పుడు ఆయన ఒక లెటర్ రాశాడు. ఇలా నా చిన్ననాటి మిత్రుడు నీ దగ్గరికి వస్తున్నాడు కాబట్టి మీరు ఆయనకి మాట్లాడి సార్ దగ్గర అంటే అప్పుడు ఈవినింగ్ టైంలో బిట్వీన్ 5 and 6 ఇంటర్ మంచి టగ్గా తీసుకొని చక్కగా నైస్గా ఇంటి ముందు రండి అని పిలిచాడు. ఆ లెటర్ చూడగానే ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు నుంచి వచ్చారు, మీరు సిఎస్ రావు గారు మీరంతా చదువుకున్నారా? అప్పుడు కమలాకర్ కామేశ్వర గారు అంతా మన బ్యాచ్ ఏవిఎన్ కాలేజ్ చదువుకున్నారు కాబట్టి మరి రాజు సులోచన గారిని చూస్తారా అని చూస్తానంటే అప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళాను. ఆమె ఇంట్లో ప్రాక్టీస్ చేస్తుంది ఈ డైలాగ్స్ ఇవన్నీ. ఆవిడ ఆఫ్ చేసి వచ్చి మాతో పలకరించి ఇలాగా వాళ్ళతోటి నేను నేటి యువత బాగా ఇప్పుడు కాంపిటేటివ్ వరల్డ్ సార్. ప్రజెంట్ షేడ్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ నాట్ ఆర్డినరీ థింగ్. అప్పుడు పూర్వం రోజుల్లో జనరేషన్లో ఆ గ్యాప్ వేరు, ఈ గ్యాప్ వేరు. కాబట్టి ఈ గ్యాప్లో ఎంతో స్ఫూర్తిగా, నిదానంగా, స్పిరిచువల్గా ఉండాలి మనిషి, యాక్టివ్గా ఉండాలి. చెప్పింది 10 మాటలు మళ్ళీ ఎక్స్ట్రాగా మనం గ్రహించేటట్టు తత్వంలో ఉంటేనే ఈ సమాజంలో, ఈ జర్నలిజంలో మనం ముందుకి రాగలం. కాబట్టి జర్నలిజం ఎలాంటిదంటే నిజాయితీ అనేది.
ఇది నిజంగా నిర్భయంగా చెప్పి కలం ఎటువంటిదంటే అండి కత్తి కన్నా పదునైంది. కాబట్టి ఈ కాలం పట్టుకోగానే మనకు ఆ సరస్వతి కటాక్షం మన ముందు ఉండేటట్టుగా మనం తీర్చిదిద్దుకోవాలి. కాబట్టి నిజాన్ని నిర్భయంగా చాటినాడే జర్నలిజానికి మనకి మంచి వెలుగు ప్రసాదిస్తుంది. కాబట్టి నేను కోరి మా నాన్నగారిని అర్థించాను. మా ఫాదరే నాకు గాడ్ ఫాదర్. ఆయనకి 1937లో ఆంగ్ల చిట్టిరాజు గారు మా నాన్నగారు లేటు. ఆయన నేను అవుట్ ఆఫ్ 4 sons మేము ఒక చెల్లెలు. కాబట్టి ఆయన అందరికన్నా నన్నే బాగా ప్రేమించేవాడు. ఈ కుర్రాడు ఎప్పుడైనా ప్రయోజకుడు అవుతాడు, ఏదైనా చేస్తాడు, ఇంటికి పేరు తెస్తాడు అనే ఆయనకి భావన ఉండేది గ్రహించాలి. ఆయన మాటల్లో కానీ ఆయన సందర్భంలో కానీ చేస్తే నాన్న ఇలా ట్రైనింగ్ వెళ్ళినా పర్వాలేదని 6 రోజులు అప్పు చేసి నన్ను 2 సంవత్సరాలు ప్రింటింగ్ టెక్నాలజీ దీంట్లో ట్రైనింగ్లో పంపి సర్టిఫికేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ తీసుకుని తర్వాత 1969లో చిన్న ప్రెస్ కొని అది శాంతి ప్రింటింగ్ ప్రెస్ సెకండ్ హ్యాండ్ ప్రెస్ 6,999 ప్రెస్. ఆయనకి 7 అంటే నచ్చదట, అందుకని అది 10 రూపాయలు తగ్గించి 6,990 రూపాయలకి ప్రెస్ కొని దాన్ని రాత్రింపవళ్ళు ఆయన చేత ఎలా మెలకులు నేర్చుకొని ఎందుకంటే ఆయన 37లో వారికి మోడర్న్ ప్రెస్ మెడ్రాస్ స్టేషన్లో మెయిన్ రోడ్డు కొత్త రోడ్లో ఉండేది. కాబట్టి ఆ అనుభవం మనిషికి తండ్రి తాలూకా జీన్స్ వస్తాయంటారు. ఆ జీన్ నాలు ఎలా వచ్చిందో అది నాకు స్ఫూర్తి. రాత్రింపవళ్ళు దినదినాభివృద్ధి చెందాలి, కుటుంబం పైకి రావాలి, మనం అభివృద్ధి పడాలి అనే కాంక్షతో జిజ్ఞాసతోటి నేను రాత్రింపవళ్ళు కష్టపడి చదువుకొని అన్ని రకాలుగా నాకు మతి తప్పినప్పుడల్లా ఆవిడ శ్రీమతి నాకు గుర్తొస్తుంటుంది. నాకు అప్పుడప్పుడు మతి తప్పుతుందంటే ఏం లేదు, మతి తప్పడం అంటే స్పృహ కోల్పోవడం అన్నమాట. అంటే మనకి ఒక్కొక్కసారి ఏం మాట్లాడుతుందో తెలియదు. ఆవిడ ఆయన సర్ది చెప్పి చక్కగా నాకు 3 పూటలు మంచి భోజనం పెడతారు చక్కగా. హాయిగా నన్ను వీళ్ళ పిల్లలు బాగా చదివించాను. డబ్బులేమీ దాచుకోలేదు నేను, ₹1 బాగా చదివించాను. వాళ్ళు 3 ప్రయోజనం. ఇప్పుడు నాకు ఆడపిల్లలు అండి, కొడుకులు లేరు. నాకు కొడుకులు లేకపోవడం వల్ల నేను నిజంగా అదృష్టవంతుననే నిజంగా చెప్పాలి. అయితే మీ మీడియా ముందు నేను అన్ని అబద్ధాలు ఆడకూడదు కానీ అన్ని నిజాలు చెప్పాలి. కాబట్టి నా నిజ జీవితం తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండి ఎవరు ఏమన్నా సరే కష్ట సుఖాలకి సందమాటలకు వచ్చి ఆ సప్తగిరివాసుని మా నాన్నగారిని దృష్టిలో పెట్టుకొని తండ్రి జన్మిచ్చాడు. కాబట్టి ఆయనకి నేను ఏదైనా న్యాయం చేయాలని ఆయనతో పాటు చేతులు కొట్టుకొని ఎంత డబ్బు వచ్చినా సరే లోపల సరుకులో పెట్టి స్నానం భోజనం చేసి లెక్కెట్టుకున్నామంటే బై దట్ టైం 6,000 అంటే 60,000 రోజుకి ఇన్కమ్. 5 కుటుంబాలు పోషించి నేను పెళ్లి చేసుకొని నాకు పెళ్లి చేసి 1976లో నాకు 3 కుమారులు. ఒక ఆమె హేమమాలిని, ఒక ఆమె రమాదేవి, ఆమె 3వ ఆమె రేణుకాదేవి. వీళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు. ఆమె ఇంజనీరింగ్ చేసింది పెద్ద అమ్మాయి. 2వ అమ్మాయి WNS కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ ఆమె. కాబట్టి 3వ అమ్మాయి ఆమె సైకాలజిస్ట్. ఆమె 3 కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. ఆమెకు కూడా రీసెంట్గా డాక్టరేట్ వచ్చింది. ఇది నా సూర్యం తాలూకా వృత్తాంతం, బయోడేటా. సార్ మీరు తెలియచేయాలంటే నాకు నా కుటుంబ సభ్యులకి నేను కృతజ్ఞతగా ఉండాలండి. ఎందుకంటే నేను ఏ కార్యక్రమంలో ఏ రంగంలో ఉండినా సరే వాళ్ళు నాకు ప్రోత్సాహంగా మొట్టమొదటి వ్యక్తులు వాళ్ళే. తర్వాత మా నాన్నగారు మొట్టమొదట ఆయన గాడ్ ఫాదర్, ఆయన నాకు స్ఫూర్తిదాత. నాకు ఇంకా అంత తెప్పించి ఇంకెవరు లేరు. తల్లిదండ్రుల పరమావధి. తర్వాత స్నేహితులు, మంచి స్నేహితులు 30 మంది నా చిన్ననాటి మిత్రులు నేటికి కూడా ఉన్నారు. అప్పుడప్పుడు మేమందరం కూడా గెట్ టుగెదర్ చేసుకొని మేము చాలా సరదాగా ఫ్రెండ్స్ డే జరుపుకుంటూ వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఫ్రెండ్స్ డే వస్తుంది, మళ్ళీ మంచిగా మీ అందరితోటి జరుపుకోవాలని నా కాంక్ష. నేను ఉన్నానంటే ఆవిడ నా శ్రీమతేనండి. ఎందుకంటే ఆవిడ నా యోగక్షేమాలు ఎప్పటికప్పుడు గమనిస్తూ నా ఆరోగ్యం అంతా జాగ్రత్తగా చూస్తూ నాకు చేదోడు వాదోడుగా ఉండి నన్ను ఈ స్థితిలో ఈ 75 సంవత్సరాల దీంట్లో నన్ను ఇలాగా చక్కగా ఉంచారు. నా డేట్ ఆఫ్ బర్త్ 5/10/1950 అంటే నేటికి సరిగ్గా 75 సంవత్సరాల యువకుడిని. అంటే నాకు ఇంకో చిత్తం ఏమీ లేదు సార్. పిల్లలు జాగ్రత్తగా ఉన్నారు. ఇంకా అంతకంటే కావాల్సింది ఎంత డబ్బు సంపాదించామని కాదు, ఎంత సౌఖ్యంగా ఉన్నాం. జీవితాన్ని ఒక ఉత్సవంలా చూడాలి. ఉల్లాసంగా ఉంటే మన జీవితం ఉత్సవంలా ఉంటుంది. అది నా పరిస్థితి. కాబట్టి
ఇది నాకు ఒకటే ఒక కోరిక మిమ్మల్ని నేను అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే ఆ కుర్రోడు శమధమాజులు కోర్చి నా పెద్ద కుమార్తె కొడుకు కార్తికేయ ఈ పైలట్ ట్రైనింగ్లో ఉన్నాడు. ఢిల్లీలో ఉన్నాడు, కొన్నాళ్ళు బొంబాయిలో ఉన్నాడు, కొన్నాళ్ళు మద్రాసులో ఉన్నాడు. ఇప్పుడు హైదరాబాద్ ప్రస్తుతం సింగిల్ ఇంజిన్ మీద ఆయన ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఎప్పుడైనా సరే నా విషయం ఏంటంటే, నీ తాతయ్య నువ్వు ఎంత డబ్బు ఇచ్చావని కాదు, ఒరే నీతో నేను ఇంటర్వ్యూ తీసుకుంటాను మా మిత్రులు నువ్వు పెట్టి, నేను ఫ్లైట్లో నేను పాసెంజర్గా ఉండి, మీ అమ్మగారు పాసెంజర్గా ఉండి, మీ అమ్మమ్మ పాసెంజర్గా ఉండి, మా ఫ్యామిలీ తోటి నీతో ఒక ఇంటర్వ్యూ తీసుకోవాలని వాళ్ళని కోరానురా. కాబట్టి నాకు ఇది మీకు ఎప్పుడైనా సరే నేను ఆ ఏర్పాటు చేస్తాను అని ఆయనకి చెప్పాను. రెండో అమ్మాయి ఆవిడ మంచి పొజిషన్ ఉంది, మమ్మల్ని చాలా జాగ్రత్తగా కంటికి రెప్పలాగా చూసుకుంటాను. బాగా చదువుకుంది, మంచి ఉద్యోగంలో ఉంది, మంచి పొజిషన్లో ఉంది. కానీ తల్లిదండ్రులు మరవలేదు, అది గొప్పతనం. గ్రేట్, నువ్వు ఎంత సంపాదించావు కాదు, నీ తల్లిదండ్రులు ఎంత గౌరవంగా చూసావు, అది మనకి చాలా అవసరం. అమ్మాయికి 2 కవల పిల్లలు, 2 కూడా ఇంటర్మీడియట్ ఇప్పుడు సెకండరీలోకి వచ్చారు. వాళ్ళు డాక్టర్లో అవుదామనే ఉద్దేశం మీద ఉన్నారు. మీ అందరి బ్లెస్సింగ్స్, పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్, ఆశీస్సులు ఉంటే వాళ్ళకి డాక్టరేట్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నారు. కాబట్టి ఈ 3 కుమార్తెల వృత్తాంతం నాకు. నేను సూర్యప్రకాష్ సార్ ఇంట్లో వంటగా ఒక కూతురుగా కూడా అన్ని బాధ్యతలు నాదే, ఇంకా అనకూడదు. కానీ ఇంటిది ఎక్కడికైనా సమస్య అంతా నాకే పెడతారు, అనకూడదు. ఇల్లు అబ్జెప్సి నాకు వెళ్ళిపోతారు. ఒక ఇంటిగా కూతురుగా ఇంట్లో పెరుగుతున్నాను. నేను మా సీతంపేటలో పక్క ఇంట్లో ఉంటాను, పక్క ఇంట్లో ఉంటాను నేను. మేడం గారు మా అమ్మ నాన్న చెప్పుకుంటాను నేను, అనకూడదు. నాకు అమ్మ నాన్న ఆలే, నాకు ఏదైనా కష్టం సుఖమైనా ఆలే ఆలోచిస్తారు. నాకు ఏదైనా సరే చిన్న సమస్య వచ్చినా బాధపడద్దు, ఏ చేయొద్దు, శుభ్రంగా ఉండమ్మా, నీ తర్వాత ఏదైనా సరే నీ పిల్లలైనా శుభ్రంగా ఉంటారని చెప్తారు ఎప్పుడు నాకు అయ్యగారు. అది చిన్న అబ్బాయికి అయితే బాగుంటుంది, ఈ చిన్న అబ్బాయికి శ్రద్ధ అని నన్ను అలా శ్రద్ధ పెట్టేశారు అనమాట. ఆ రోజుల్లో మా నాన్నగారు ఎంతనే కరెక్ట్, మా పెద్దగారు వాళ్ళు పంపైన వాళ్ళు, వాళ్ళు 2 దేవతలు ఉన్నాయి. వాళ్ళ ఇంటి పేరు చెప్పండి, మీ అంతా ఇంటి పేరు ఏ గురు? నేను వాళ్ళందరూ చూశాను, చూసి ఎవరు స్వప్నబాబు వెళ్ళిపోతున్నాడు అన్నారు. మీరు మేడం గారు చేసుకోవడానికి కారణం ఏంటి? ఆవిడ చేసుకున్నది కానీ దైవికంగా కలిసిన ఇదండి, మ్యారేజ్ సార్ మేడ్ హెవెన్ అంటారు. అంచేత ఈ స్వర్గంలో ఉంటాయి, నిర్ణయింపబడతాయి అక్కడ. కానీ మన చేతుల్లో ఏమి ఉండదు. మీరు మొదటిసారి మేడం గారికి పెళ్లి చూపు చూడగానే ఏమనిపించింది? అంటే నాకు పాట గుర్తొచ్చింది, కులగోత్రంలో చెలికాడు నిన్నే రమ్మని పిలువ చాలు రావేనా. ఓకే 16 ఇయర్స్లో మ్యారేజ్ చేసుకున్నాను నేను. నాకు 12 ఇయర్స్లోనే సెట్ అయిపోయింది, మ్యారేజ్ సెట్ అయిపోయింది. సార్ని చూడగానే మీకు తెలియదు, స్కూల్ నుంచి వచ్చాను, చూపించాను, వాళ్ళు పెద్దలు మాట్లాడుతున్నారు అంతే. నాకు మ్యారేజ్ అంటే ఏంటో తెలియని వయసు. పెద్దలు మాట్లాడే అప్పుడు బాబు కిరణ్, నేను అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, ప్రస్తుతానికి ఎలా ఉన్నాను. కృష్ణుడు శాస్త్రులు కూడా ఉండాలి. ఒకలో కూడా వేరించుకుంటుంటాడా, అబ్బా ఈ అమ్మాయి మీరు వయసులో, అబ్బా ఈ అమ్మాయి బాగుంది,